మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. మీ అందరికి వందనాలు. దేవుని వాక్యమైన బైబిల్ నుండి మనము హనోకు జీవితం గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు, ఈ సమయమందు హనోకు జీవితం గురించి కొంత ధ్యానం చేస్తూ ఉండగా కృప దయచేయండి, జ్ఞాపకం చేసుకోండి. మాకు జ్ఞానము దయచేయండి, తెలివి వివేకము దయచేయండి, గ్రహించే మనసు దయచేయండి. భక్తుల జీవితాలు మేము ధ్యానం చేస్తున్నప్పుడు వారి జీవితం వలె మా జీవితం కూడా ఉన్నట్లుగా మీరు మాకు సహాయపడమని, మేము కూడా అలా జీవించుటకు సహాయం చేయమని మీకు అప్పగించుకుంటున్నాం. దీనదాసుని మరుగుపరిచి పరలోకం నుండి మీ సందేశం అందించి వినుచున్న వారికి మేలుక్షేమం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. హనోకు జీవితం గురించి మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. హనోకు దేవునితో నడిచిన వాడు అని ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం కూడా మనము చూడాలి. ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనములో హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అనే మాట వ్రాయబడి ఉంది. నడచుట అనేది వాక్యము చెప్తూ ఉంది. హనోకు మెతూషెలను కనిన తర్వాత, హనోకు మెతూషెలను కన్న తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అనే మాట వ్రాయబడి ఉంది. హనోకు మెతూషెలను అనే మాట ఉంది. మెతూషెల తర్వాత కూడా హనోకునకు కుమారులు పుట్టారు, కుమార్తెలు పుట్టినారు. వారి పేర్లు ఇందులో మనకు కనిపించవు. కేవలము ఒక్కని పేరు మాత్రమే కనిపిస్తుంది. మెతూషెల అనే మాట అనే పేరు కనిపిస్తుంది. ఎంతమంది కుమారులో ఎంతమంది కుమార్తెలో గ్రంథస్థము మనకు చేయబడలేదు. దేవుడు వాటిని మరుగున ఉంచాడు. ఏది ఏమైనా హనోకు దేవునితో నడిచినాడు అనే మాట ఉంది. 300 ఏండ్లు దేవునితో నడుచుట సుదీర్ఘమైన ప్రయాణం అని చెప్పుకోవాలి. అవునా? సుదీర్ఘమైన ప్రయాణం. దేవునితో నడిచిన వాడు కాబట్టి దేవుడు అతన్ని తీసుకొని పోయెను అని ఉంది. దేవునితో నడిచే వారిని దేవుడు తీసుకొని పోతాడు. దేవునితో నడిచే వారి కుటుంబాలను దేవుడు అభివృద్ధిలోనికి తీసుకొని వస్తాడు. ఇవన్నీ కూడా గత వారమున మనము విన్నాం. దేవునితో నడుచుట, హనోకు దేవునితో నడిచినాడు అని, నోవాహు దేవునితో నడిచినాడు అని, అబ్రహాము దేవునితో నడిచినాడు అని. అవునా? ఈ విధంగా దేవునితో నడిచిన వారు దేవునితో ఉన్నారు. దేవునితో నడిచిన వారు దేవునితో ఉన్నారు. దేవునితో నడవని వారు
ఎవరితో ఉంటారు? సాతానుతో, అంతే. అవునా? దేవునితో నడిచిన వారు దేవునితో ఉన్నారు పరలోకములో, దేవునితో నడవని వాళ్ళు పాతాళములో వారు ఉన్నారు అని వాక్యం చెప్పే మాట. అయితే అనోకుని గురించి ఒక మాట, శ్రేష్టమైన మాట రాయబడింది. అది మనకి ఎబ్రీ పత్రిక తెలియజేస్తుంది. రండి, 11వ అధ్యాయము 5వ వచనంలో, విశ్వాసమును బట్టి అనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. ఇప్పుడు చదవండి. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఈ దినమందు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఎవరు దేవునికి ఇష్టులు? ఎవరు దేవునికి ఇష్టులు అనే అంశం మీద కొంత ధ్యానము చేద్దాం. రండి, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 18వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనము చదవాలి. 18వ వచనం, సారీ. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. పౌలు మాట్లాడుతూ రోమా సంఘానికి, రోమాలో ఉన్న దేవుని పరిశుద్ధులకు ఈ మాట రాస్తూ పలికిన మాట, ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును అనే మాట వ్రాయబడింది. క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడా? అవునని వాక్యం చెబుతుంది. మనము క్రీస్తు దాసులము అని రాయబడింది. అవునా? మనమందరం కూడా క్రీస్తునకు దాసులం. అపవాదికి దాసులైన వాళ్ళు ఉన్నారు, డబ్బుకు దాసులైన వాళ్ళు ఉన్నారు. అవునా? కొంతమంది బీడికి దాసులైన వాళ్ళు ఉన్నారు. అవునా? ఇట్లా చెప్పుకునే చాలా మనకు కనిపిస్తాయి కదా. అయితే మనం ఎవరికి దాసులంగా ఉండాలి అంటే క్రీస్తునకు దాసులమై ఉండాలి. ఎప్పుడైతే మనం క్రీస్తునకు దాసులమై ఉంటామో అప్పుడు ఆయనకు మనము ఇష్టులము అనే మాట వ్రాయబడి ఉంది. రెండో మాట ఏమిటి? మనుషుల దృష్టికి యోగ్యులమునై ఉన్నాడు అనే మాట ఉంది. క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడు, మనుషుల దృష్టికి యోగ్యుడు అనే మాట కనిపిస్తుంది. యోగ్యత మనకు కనిపించాలి. మనలో ఏం కనిపించాలా? మనుషులు చూస్తూ ఉండగా వీరు యోగ్యత గలవారు, ఇతడు యోగ్యుడు అనగా దేవుని పనికి యోగ్యుడు, దేవుని పరిచర్యకు యోగ్యుడు. అవునా? యోగ్యత అనేది, అర్హత అనేది మనలో కనిపించాలా అని దేవుని వాక్యమే మనకు గుర్తు చేస్తూ ఉంది. అలాంటి యోగ్యత, అర్హత గలవారమై ఈ లోకములో మనము జీవించాలా, ఇది గుర్తుంచుకుందాం. ఇక మరొక మాట, వాక్యమే చెబుతున్న మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, సామెతల గ్రంథములో ఇలా రాయబడింది కదా. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు. ఎవరంట ఆయనకు ఇష్టలు? ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా బ్రతకాలి మనం అంటే వాక్యం చెబుతుంది, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు అనే మాట ఉంది. దేవుడు ఎవరిని ఇష్టపడతాడు? యథార్థంగా ప్రవర్తించు వారిని దేవుడు ఇష్టపడతారు. యథార్థంగా ప్రవర్తించువాడు మాత్రమే దేవుణ్ణి ఆరాధించగలుగుతారు. అవునా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. ఎలాంటి వాళ్ళు దేవుని ఆరాధించగలుగుతారు అంటే వాక్యమే మనకు చెప్తున్న మాట. ఇలా
మనము జ్ఞాపకం చేసుకుంటూ వెళ్దాం. ఎవరు దేవుణ్ణి ఆరాధించగలుగుతారు, స్తుతించగలుగుతారు అంటే వాక్యమే చెబుతుంది యథార్థవంతులు అనే మాట. 23 వచనం చూడండి ఒకసారి. 23 వచనంలో అయితే యథార్థముగా ఆరాధించువారు అనే మాట వ్రాయబడింది. యథార్థవంతులు ఆయనకు ఇష్టులు. మన జీవితాల్లో యథార్థత అనేది కనిపించాలి. కొందరి జీవితాల్లో యథార్థత లేదు. వాళ్ళు ఎలా జీవిస్తున్నారు వాళ్ళు అంటే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నట్టుగా వాక్యము చెబుతూ ఉంది. అలాగూ జీవించకూడదు, అలాగూ బతకకూడదని వాక్యం చెబుతుంటే మనం అలాగనే జీవిస్తున్నాం. అవునా? ఆ మాట మరొకసారి చదువుకోవాలి. సామెతల గ్రంథం 11:20లో మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు అన్న మాట ఉంది. మూర్ఖంగా ప్రవర్తించువారు, మూర్ఖంగా జీవించువాళ్ళు. అవునా? వీళ్ళంతా కూడా దేవునికి హేయులు అన్నమాట. ఆయన ఇలాంటి వారిని ఇష్టపడడు. ఎలాంటి వారిని ఇష్టపడతాడు ఆయన అంటే యథార్థముగా ప్రవర్తించు వారిని మాత్రమే ఆయన ఇష్టపడతాడు అనే మాట, ఆయనకు ఇష్టలు అనే మాట దేవుని వాక్యము మన జ్ఞాపకం చేస్తూ ఉంది. అపోస్తుల కార్యము 13:22లో, అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 22వ వచనంలో దేవుని వాక్యం చెప్తున్న మాట మనం చూద్దాం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను అన్నమాట ఉంది. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు గురించి. మొదటిగా సౌలు రాజును తొలగించాడు. అవునా? అతని తొలగించి అన్నమాట ఉంది. అనగా సౌలు రాజును తొలగించినాడు. 40 ఏళ్ళు పరిపాలించినప్పటికీ సౌలు రాజులో ఏమి లేదు, యథార్థత లేదు, మాట బాగాలేదు, తీరు బాగాలేదు, ఎదురు తిరగడం, దేవుని మాట వినకపోవడం, దేవుడు వద్దన్నది చేయడం. అవునా? ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే దేవునికి అతడు ఇష్టం లేదు కాబట్టి అతన్ని తొలగించిన తర్వాత ఏం చేశాడు దేవుడు అంటే ఇలాగుంది కదా, ఆయన, నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని అన్నాడు. ఆయనే ఈయనను కనుగొన్నాడు. అనగా దేవుడే దావీదును కనుగొన్నాడు. దావీదు ఎక్కడున్నాడు? దావీదు ఎక్కడున్నాడు? అరణ్యములో ఉన్నాడు. అవునా? దావీదు అరణ్యములో ఉన్నాడు. దావీదు తన తండ్రి మందను కాస్తూ ఉన్నాడు. అలాంటి దావీదును దేవుడు కనుగొన్నాడు. త్రోసివేయబడిన దావీదు, ఎన్నిక లేని దావీదు. అవునా? తన అన్నగారు ఎన్నిక చేయలేదు, త్రోసివేయబడ్డాడు, త్రోసివేశారు కూడా. అయితే అలాంటి వారిని దేవుడు కనుగొన్నాడు అని ఉంది. దేవుడు చూడగా దావీదు కనిపించాడు. దావీదు ఎలాంటి వాడు అంటే ప్రభువే అన్నాడు, అతడు నా ఉద్దేశములను, లేదా అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యము చెప్పినాడు. దేవుని చేత సాక్ష్యము చెప్పబడిన వాడు దావీదు. నీవు దేవుని దాసుడవైతే గనక, నీవు యథార్థవంతుడవైతే గనక దేవుడే ఈ మాట చెప్తాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అని. సోదరి సోదరులారా, నీవు లేదా నిన్ను దేవుడు చూడగా దేవుడి నోట నుంచి వచ్చే మాట ఏమిటంటే, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, ఇతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని దేవుడే చెప్పగలగాలి. అలాంటి సాక్ష్యము మనం పొందేవారుగా ఉండాలని దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా బైబిల్లో మనం చూస్తే ఇలాగ ఉంది చూడండి. 18వ కీర్తన 19వ చరణంలో, 18వ కీర్తన 19వ చరణం చూడండి. వాక్యమే చెబుతున్న మాట, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను,
నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించినాడు. మనం చెప్పుకున్న ముందే ఆరాధనలో, యెహోవా నా శైలం, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము అని చెప్పాడు కదా దావీదు. కాబట్టి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాడు. ఇరుకులో నుండి, ఇబ్బందుల్లో నుండి, కష్టములో నుండి, సౌలు చేతుల నుండి, శత్రువు చేతుల నుండి ఆయనే విశాలమైన స్థలానికి దావీదును తోడుకొని వచ్చినాడు. దావీదు ఏ విధంగా గొర్రెలు కాపరిగా ఉన్నాడో అదే విధంగా దావీదును కూడా దేవుడు కాపరిగా ఉన్నాడు. కాబట్టి కాపరికి తెలుసు గొర్రెలను ఏ స్థలానికి తీసుకొని వెళ్ళాలనో. అది గుర్తుంచుకోవాలి. వాక్యం చెప్తున్నమాట, విశాలమైన స్థలమునకు ఆయనను తోడుకొని వచ్చాను, నేను ఆయనకు ఇష్టడను గనుక నన్ను తప్పించినాడు. ఎవరైతే ఆయనకు ఇష్టంగా బతుకుతారో వారిని దేవుడు తప్పిస్తాడు. విశాలమైన స్థలమునకు ఆయన వారిని తోడుకొని వెళ్తాడు అన్నది వాక్యమే గుర్తు చేస్తూ ఉంది. ఆయనకు నేను ఇష్టడను గనుక తప్పించినాడు. ఆయన తప్పించువాడు. అవునా? తప్పించువాడు. ఎలా తప్పిస్తాడు? రండి, 91వ కీర్తనలో ఇలాగ రాయబడిన చివరి వచనాల్లో, 91వ కీర్తన 14వ వచనం, 91:14లో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరచెదను. చాలు. ఇవి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడంట? తప్పిస్తాడు, గణపరుస్తాడు. ఆయన తప్పించువాడు, ఆయన గణపరచవాడు. ఎవరిని? ఆయనను ప్రేమించు వారిని, ఆయనకు ఇష్టంగా బతికే వారిని తప్పిస్తాడు, ఆయన గణపరుస్తాడు అని దేవుని వాక్యమి మనకు గుర్తు చేస్తూ ఉంది. చూద్దాం, బైబిల్లో ఇలాగ రాయబడి ఉంది. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29:17 వచనం, 29వ అధ్యాయము 17వ వచనం చూడండి. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఉన్ని ఇవన్నీ మనపూర్వకముగా ఇచ్చుచున్నాను. సంతోషించుచున్నానని చెప్పాడు. ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. ఇది దావీదు యొక్క ప్రార్థన అని గుర్తుపెట్టుకోండి. దావీదు యొక్క ప్రార్థన ఏమిటంటే, నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచున్నావు అనే మాట ఉంది. దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు ఏం చేస్తాడు? మన హృదయాలను ఆయన పరిశోధన చేస్తాడు. అవునా కాదా? పరిశోధన చేస్తాడు. కాబట్టి పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావు అంటాడు. ఆయన ఇష్టం ఎవరి మీద అంటే యథార్థవంతుల మీద ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నేను ఎరుగుదును అన్నాడు. అది కూడా అయితే నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవి ఇచ్చుచున్నాను అన్నాడు. దేనికోసం ఇచ్చాడంట దావీదు? దేనికోసం ఇచ్చాడు దావీదు? దేవుని మందిరాన్ని కట్టడానికి ఇచ్చినాడు. ఏమిచ్చాడు దావీదు దేవుని మందిరం కట్టడానికి అంటే? వాక్యమే చెబుతున్న మాట, బంగారు కావాల్సింది బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, రాయి, కర్రలు, ఇవన్నీ కూడా దేవుని మందిరానికి ఏది అవసరమో అది మనస్ఫూర్తిగా, అవునా, మనస్ఫూర్తిగా మనపూర్వకంగా ఇచ్చుచున్నాను అని దేవుని సన్నిధిలో ప్రార్థించినట్టుగా దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది. ఆయన హృదయ పరిశోధన చేసేవాడు. నువ్వు ఎలా ఆలోచన చేస్తున్నావో దేవునికి ఇచ్చే విషయంలో, అవునా, దేవుణ్ణి
సన్నిధిలో ఖర్చు పెట్టే విషయంలో, దేవుని మందిరానికి ఇచ్చే విషయంలో, విజ్ఞాపనలకు, మీటింగులకు కదా, మందిరపు యొక్క అవసరాల కోసమై నువ్వు ఎలాగిస్తున్నావో దాన్ని దేవుడే ఆయన పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇది మనము జ్ఞాపకము ఉంచుకోవాలి. ఇంకా దేవుడు ఏం చూస్తాడు అంటే వాక్యమే చెప్తున్న మాట చూడండి. సామెతల గ్రంథము 12:22లో ఇలా రాయబడింది. 12వ అధ్యాయము 22వ వచనం, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు అనే మాట రాయబడింది. ఎవరు ఆయనకు హేయమైన వారు? అబద్ధమాడేవారు. అవునా? నా కాడ ఏమీ లేదు అనేవారు. అవునా? పెట్టుకొని కూడా నా కాడ ఏమీ లేదు. అబద్ధమాడే పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టమైన వారు అని వాక్యం చెబుతుంది. బైబిల్ గ్రంథంలో అబద్ధం ఆడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారిలో ఎవరంటే ఒకటి అననీయ, సఫీరా. వీళ్ళు అబద్ధం ఆడినారు. కొంత దాచుకొని కొంత అపోస్తల పాదం మీద పెట్టారు. అన్ని ఎరిగిన పేతురు, అననీయ ఎందుకు దాచుకున్నావు కొంత? అవునా? పరిశుద్ధాత్మను దుఃఖపరచుటకు మీరు ఎందుకు ఏకీభవించినారు? అది నీ యొద్ద ఉన్నప్పుడు అది నీదే కదా అని అనగానే ఆ మాట వింటూనే హననీయ పేతురు పాదాల మీద పడి ప్రాణము విడిచినాడు. సఫీరా కూడా అంతే. ఆ మాట వినుచు ఉండగానే ఆయన పాదాల మీద పడి ప్రాణము విడిచారు. అబద్ధం, అవునా? అసత్య మార్గమును అనుసరించు వారు మరణిస్తారు. అసత్య మార్గమును, సత్యమైన మార్గం విడిచిపెట్టి అసత్య మార్గము నడిచేవాడు అందరూ మరణిస్తారు. వారిలో అసత్యం ఉంది, యథార్థత లేదు అనేది మనకు అర్థమైన విషయం. వాక్యం చెబుతున్న మాట ఏంటంటే ప్రకటన గ్రంథము 21:8లో అబద్ధికులందరూ అగ్ని గంధకముతో మండుగుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణము అని దేవుని వాక్యము మనకు చెబుతుంది. అందుకే సత్యమును అమ్మివేయక అని వాక్యం చెబుతూ ఉంది. సామెతల గ్రంథం 23:23లో, సామెతల గ్రంథము 23:23లో వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొని ఉంచుకొనుము అనే దేవుని వాక్యమే చెబుతూ ఉంది. డబ్బు కోసమై చాలా మంది సత్యాన్ని అమ్మేస్తున్నారు. అవునా? ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? యేసు ప్రభువుని, తన గురువుని ఏం చేశాడు? అమ్మేసినాడు. అమ్మేసి సుఖపడినాడా? అమ్మేసి బతికినాడా? లేదే, ఒరేసుకొని చనిపోయినాడు. అవునా? అతడు కింద పడగా ఈ పొట్ట పగిలి పేగులన్నీ బయటకు వచ్చానన్నమాట రాయబడింది అపొస్తలుల కార్యములు. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకో. సత్యాన్ని మనం అమ్మివేయకూడదు. మనము అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడుతూ ఉంటాం. అంటే సత్యవంతుడైన దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము కదా, అబద్ధానికి సత్యాన్ని అమ్మివేసే వాళ్ళు ఉన్నారు. అలా అమ్మివేయద్దు, దాన్ని కొని ఉంచుకోండి అని బైబిల్ మనకు తేటగా జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇంకా ఇలా రాయబడింది చూడండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో రాయబడిన మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట సాధ్యమా అసాధ్యమా? అసాధ్యము అని వాక్యం చెబుతూ ఉంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా అసాధ్యం. అసాధ్యం. ఎలా జీవించాలి? మనము విశ్వాసము గల వారమై జీవించాలా అని వాక్యం తెలియజేస్తుంది. అసాధ్యము అనే మాట రాయబడి ఉంది.
యోహాను సువార్త 8వ అధ్యాయము 29. యోహాను సువార్త 8వ అధ్యాయము 29 వచనం చూడండి. 8:29లో రాయబడిన మాట. ఆయనకిష్టమైన కార్యమును నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను అనే మాట ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఈ సంగతి జ్ఞాపకం చేశాడు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. తండ్రిని దేవుడు కుమారుని యేసుక్రీస్తు ఈ లోకానికి పంపాడు. ఆయన తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును అన్నాడు. మనము దేవునికి ఇష్టమైన కార్యం చేయాలన్నా అయిష్టమైన కార్యం చేయాలన్నా? నీ కోసమై ప్రాణం పెట్టిన వాడు ఇష్టమైన వాడు కాబట్టి మనము ఆయన పనిని ఇష్టంగానే చేయాల. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పినాడు. ఆయన పంపాడు, తోడై ఉంటాడు. ఆయన పంపాడు, తోడై ఉంటాడు. మనము ఆయనకి ఇష్టమైన కార్యము చేయాలి. పంపినవాడు ఆయన, ఒకటి పిలిచినవాడు ఆయన, పంపినవాడు ఆయన, అప్పగించినవాడు ఆయన. నిన్ను పిలిచింది ఆయన, నిన్ను పరిచర్య కోసమే నియమించింది ఆయన, నీకు అప్పగించింది ఆయన. మనమందరము కూడా ఆయన మీద ఆధారపడేవారుగా ఉండాలి. ఆయన తోడై ఉంటాడు, ఆయన తోడై ఉంటాడు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అందును బట్టి మనము ఆయనకి ఇష్టమైనవి చేయాలి, మనకిష్టమైనవి కాదు. అవునా? మనకిష్టమైనవి కాదు. చాలామంది ఏం చేస్తుంటారంటే ఏం చేస్తారు చాలామంది, చూడండి ఏం చేస్తారో. ఫిలిప్పీ పత్రిక 2:21లో ఇలా రాయబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు 2వ అధ్యాయము 21వ వచనంలో అందరూ తమ సొంత కార్యములను చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అని వాక్యం చెబుతుంది. అందరూ కూడా తమ సొంత కార్యాలు, తమ సొంత పనులు చూసుకుంటున్నారు కానీ యెహోవా కార్యములు ఎవరు కూడా చూడడం లేదు. దేవుడు నీకు ఇచ్చింది ఆయన కార్యం చూడడానికి. అవునా? ఇచ్చిందంత నీకే కాదు. అర్థమైంది మాట? ఇచ్చిందంత నీకే కాదు. ఇచ్చిన దాంట్లో కొంత దేవుని గుడికి అనేది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడే మనము ఆయన కార్యాన్ని మనం ఏం చేస్తాము? నెరవేరుస్తాం. అలా కాకుండా ఇచ్చిందంతా తీసుకొని, అవునా, మన ఖర్చుల కోసం, మన ఇంటి ఖర్చు కోసం ఖర్చు పెడుతుంటే కనుక ఇక దేవుని కార్యం ఎప్పుడు చేస్తాం మనము? దేవుని పని ఎప్పుడు చేస్తాం మనము? అవునా? వాక్యం చెబుతున్న మాట, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడటం లేదు, చూడడం లేదు. అయితే దేవుడు మనం ఇష్టపడాలంటే మనం ఏం చేయాలి చూడండి. దేవుడు మనం ఇష్టపడాలంటే మనం ఏం చేయాలనో వాక్యమే చెబుతుంది. కొరింథీ మొదటి పత్రిక 15:52లో, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనాన్ని మనం చూడగా వాక్యం ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంది. 15:58 కొరింథీ మొదటి పత్రిక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అనే మాట రాయబడింది. వినండి, దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే దేవుని పని విషయంలో మనకు ఏముండాలా? ఆసక్తి ఉండాలా, ఆసక్తి ఉండాలి. దేవుని పని అనగానే ఆసక్తి ఉండాలి. దేవుని కార్యం అనగానే ఆసక్తి ఉండాలి. కానీ ఆసక్తి ఏమైపోయింది? ఇప్పుడు తగ్గిపోయింది. అవునా? ఆసక్తి తగ్గిపోయింది. మొదట్లో ఉన్న ఆసక్తి, మొదట్లో ఉన్న విశ్వాసము, మొదట్లో ఉన్న ఆనందము, మొదట్లో ఉన్న సంతోషం ఇప్పుడు లేదు. మొదట్లో ఉన్న త్యాగం ఇప్పుడు లేదు.
వాక్యం చెప్తున్న మాట, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదు. మీరు ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా వ్యర్థం అయ్యేది కాదు. అది మనం ఇచ్చేది దేవుని కోసం. నేను జ్ఞాపకం చేసినాను గత దినాల్లో అనుకుంటాను. ఒక ముసలావిడ, ఆమె పింఛన్తో బతుకుతూ ఉంది. 4,000 పింఛన్ వస్తే 400 రూపాయలు దశం భాగంగా పక్కన పెట్టి ఆమె దిండు కింద పెట్టి ఎగిపెట్టేది అనమాట. అంటే ఒక సేవకుని కోసమై ఆమె ఆ విధంగా దాచిపెట్టేది. ఆ సేవకుడు వచ్చిన తర్వాత, నాయన ప్రార్థన చెయ్యి అని ప్రార్థన చేయించుకొని ఆ దశమ భాగమును ఆయన చేతిలో పెట్టేది. ఆయన అనేవాడు, అమ్మా ఎందుకమ్మా నువ్వు ముసల్దానివి, నీకంటూ ఎవరు లేరు కదా, వచ్చే పింఛన్ 4,000, దాంట్లో కూడా 400 తీసి పెడుతున్నావంటే బాగుండదులే, నువ్వే తీసుకో వాడుకో అంటే, నాయన ఇచ్చేది నేను నీకు కాదు. అర్థమైంది మాట? ఇచ్చేది నేను నీకు కాదు, దేవునికి ఇస్తున్నాను. ఎంత త్యాగమో చూడండి, ఎంత త్యాగమో. మనకు 4,000 పింఛన్ వస్తే మనం ఎంత ఇస్తున్నాం దేవునికి? దాంట్లో కూడా మనం కోతనే కూర్చున్నాం. 400 ఇవ్వకుండా ఎంత ఇస్తున్నాం దేవునికి? 100 రూపాయలు, 200, అవునా, 300, మిగతా 100 మనమే తింటున్నాం. దాన్ని కూడా ఏమర్థమవుతుంది మనకు? వాక్యం చెప్తున్నమాట, అది నేను కాదు. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. ప్రభుకిస్తే వ్యర్థం కాదు. ప్రభుకిస్తే వ్యర్థం కాదు. ఇంకేముంది వాక్యం? వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యావృతి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకపోతే గనక మనము ఇచ్చిన ఫలితం అంటూ, ప్రయోజనం అంటూ ఏమి కూడా ఉండదు అనేది గుర్తుంచుకోవాలి. ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. చూడండి, 16వ కీర్తన 3వ చరణంలో ఇలా రాయబడింది. 16వ కీర్తన 3వ చరణం, నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు అని మాట రాయబడింది. అవునా? ఇక్కడ దావీదు పలుకుతున్న మాట, నేను ఇలాగందును అన్నాడు, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. శ్రేష్ఠులు, ఇష్టలు ఎవరు? భక్తులైన వాళ్ళు. అవునా? భక్తులైన వాళ్ళు. ఈ మాట మనకు అర్థం కావాలి. 31వ కీర్తన 19వ చరణం, 31వ కీర్తన 19వ చరణంలో, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. 33:19 కూడా అదే మాట ఉంది. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది అన్న మాట రాయబడి ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఎవరు ఆయనకి ఇష్టలంట? భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. భక్తులైన వారు దేవునికి ఇష్టమైన వాళ్ళు, భక్తి లేని వాళ్ళు దేవునికి కష్టమైన వాళ్ళు. అంతే. భక్తులైన వాళ్ళే ఆయనకి ఇష్టలు, భక్తి లేని వారు ఆయనకు కష్టము అని వాక్యము చెబుతూ ఉంది. 51వ కీర్తన 17వ చరణం, 51వ కీర్తన 51:17, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చెయ్యవు అని వాక్యము చెబుతోంది. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన వాడు. విరిగినవాడు, నలిగినవాడు, విరిగి నలిగిన వాడే దేవునికి ఇష్టమైన వాడు అనేది మనము గుర్తుంచుకోవాలి. విరగకుండా, నలగకుండా
సుఖంగా ఉంటే కనుక నువ్వు ఇష్టమైన వాడవు కాదు. ఎప్పుడు మనము సుఖాన్ని కోరుకోకూడదు, అవునా? ఎప్పుడు మనం సుఖాన్ని కోరుకోకూడదు, కష్టము కోరుకోవాలా. దేవుని ప్రజలతో కష్టము కోరుకున్నాడు మోసే, ఇష్టంగా బతికినాడు. దేవుడే తనను సమాధి చేశాడు. ఇష్టంగా బతకాలి కానీ కష్టంగా ఎప్పటికీ మనము బ్రతకకూడదు. ప్రభు పని విషయములో, జీవించే విషయములో, అన్ని విషయాలు కూడా ప్రభునకు ఇష్టలుగా జీవించాలి అన్నది వాక్యము చెబుతున్న మాట. ఈ మాట చదివి మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 11:5 విశ్వాసమును బట్టి అనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండినని సాక్ష్యము పొందెను అనే మాట రాయబడింది. దేవునికి ఇష్టడై ఉండెను. అనోకు దేవునికి ఇష్టడై ఉండెను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కాబట్టి మనము కొనిపోబడక ముందు ఒకటి దేవునితో నడవాలా, రెండవది దేవునికి ఇష్టలమై ఉండాలి అనేది జ్ఞాపకం చేసుకుందాం. మిగిలిన విషయాలు ప్రభు చిత్తమైతే మరలా మనము ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. అనోకు జీవితం గురించి కొన్ని మాటలు మీరు మాకు ధ్యానం చేశారు, వినిపించారు. నీతో నడిచిన వాడు అని, అతడు కొనిపోబడక ముందు నీకు ఇష్టడుగా జీవించనని రాయబడిన ఈ మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటూ కూడా దేవా, మేము కూడా నీకు ఇష్టంగా జీవించే భాగ్యం దయచేయండి. నువ్వు మా కోసం రాబోతున్నావు. నువ్వు రాకముందే నీకు ఇష్టంగా జీవించుటకు, నీకు నచ్చింది చేయుటకు ప్రభువా మాకు సహాయం చేయండి. కృప చూపించి కనికరించండి. నీకు అయిష్టులుగా, అబద్ధికులుగా, మోసం చేసే వాళ్ళుగా లేకుండా యథార్థముగా, నిజం పలికేవారుగా ఉండే కృప, ధన్యత నువ్వు మాకు అనుగ్రహించి దర్శించి మీ కాపుదల దయచేయమని మీకు అప్పగించుకుంటూ, కూడి వచ్చిన వారిని దీవించండి. పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులను జ్ఞాపకం చేసుకొని కాపాడి దీవించి పంపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది. అందరికి వందనాలు.